పాఠశాల విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని జిల్లా పర్యవేక్షణ బృందం సభ్యులు మరియు డైట్ అధ్యాపకులు ఆర్ జగన్నాథరావు, ఎంఈఓ 2 శ్రీనివాసులు మండలంలోని రావిపాడు ఆదర్శ ప్రాథమిక పాఠశాల, టిఎస్ రావిపాడు ఫౌండేషనల్ స్కూల్, హజరత్గూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, విద్యార్థుల సంఖ్య, హాజరు, విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలు, బోధనోపకరణాల వినియోగం, ఉపాధ్యాయుల చొరవ, డిజిటల్ బోర్డులు, అలాగే ఫౌండేషన్, లిటరసీ మరియు న్యూమరసీ కార్యక్రమాలు, టీచర్ హ్యాండ్బుక్, మూల్యాంకన పుస్తకాలు, విలువల విద్య, సిలబస్ తదితర అకాడమిక్ అంశాలను సమగ్ర పరిశీలన చేశారు. రేషన్ డీలర్ల సమైక్యతో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత 5 నెలల నుండి కమిషన్ లేక రేషన్ డీలర్లు దీన వ్యవస్థలో పాల్గొంటున్నారు. రూమ్ కిరాయిలు కట్టడానికి మరియు వాళ్ళ స్కూల్ పిల్లల ఫీజులు కట్టడానికి, మళ్ళీ సెప్టెంబర్ నెలలో రాబోడానికి అమాలి ఖర్చులకు కూడా అమౌంట్ లేక రేషన్ డీలర్లు చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఈ 8 రోజులల్లో స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు మా యొక్క రేషన్ డీలర్ కమిషన్ విడుదల చేయకపోతే దీంతో స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రతి ఒక్క మండలం నుంచి అందరు రేషన్ డీలర్లు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ మొత్తం ఆందోళన చేస్తామని మా యొక్క ఉద్దేశం. డీలర్ల కమిషన్ కొరకు మేము వెల్దుర్తి మండల డీలర్లు అందరం కలిసి మెమోరాండం తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. మే నెల నుండి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు దాకా మా కమిషన్ రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ రాలేదు, స్టేట్ గవర్నమెంట్ రాలేదు. మాకు మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో బియ్యం తీసుకోవడానికి అమ్మాలి కూడా డబ్బులు లేవు. మా రూమ్ కిరాయిలు ఇచ్చేందుకు కూడా, రూమ్లో కిరాయి కట్టేందుకు కూడా డబ్బులు లేకుంటున్నాయి. ఇప్పుడు పరిస్థితి దయనీయంగా ఉన్నది. డబ్బులు లేకుంటున్నాయి మా డీలర్లకు. ఖచ్చితంగా మాకు కమిషన్ మాయమ్మకు ఇవ్వగలరని కోరుతున్నాను.